మీరు ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను తరచూ ప్రస్తావన చేస్తూ ఉంటాను. ఒకే తల్లికి తండ్రికి 10 కుమారులుంటే అందులో ఇద్దరు చాలా తప్పు ప్రవర్తన కలిగిన వారైనా తల్లి తండ్రి వాళ్ళని దూరంగా పెట్టరుగా. ఆ ఇద్దరికి వాళ్లే తల్లిదండ్రులు, మిగిలిన 8 సుగుణాభిరాములకు వాళ్లే తల్లిదండ్రులు. అలా రాక్షసులకైనా తల్లిదండ్రులు జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరవు వాళ్లే. కాబట్టి ఇప్పుడు ఎవరి దగ్గరికి పరిగెత్తాలి? అందరూ కలిసి పరిగెత్తారట పరమశివుడి దగ్గరికి. ఇది నిజంగా మహానుభావుడండి. ఇక్కడ దర్శనం చేశారు. చాలా విషయాలు పోతన గారి రచనలు ఇక్కడ దర్శనం చేసినవే అనిపిస్తుంది. కాబట్టి ఆయన అన్నారు, శని కైలాసముజొచ్చి శంకరయ వాసద్వారముంజేరి ఈశుని దవ్వారికులడ్డుపడ్డ తలమంచుంజొచ్చి కుయ్యోలింపుము చిత్తగింపుము దయన్ ప్రార్థించుమంచు అంబుజాముఖ్యల్కని రక్తరక్షణ కళాసౌరంభురిన్ శంభురిన్ అంటారు పోతన గారు. ఆర్తరక్షణ కళాసౌరంభురిన్ శంభురిన్. మీరు ఆ విశేషణం చూడాలి. వీళ్ళందరూ ఎలా వెళ్ళారు? శని కైలాసముజొచ్చి శంకరుని వాసద్వారముంజేరి ఈశ్వరవ్వారికులడ్డుపడ్డ తలమంచుంజొచ్చి కుయ్యో ముర్రోను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమంచు. వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ కైలాసం దగ్గరికి వెళ్ళేటప్పటికీ ద్వారపాలకులన్న వాళ్ళ పని వాళ్ళదే కదండి. దిండి ముండి అని 2 ద్వారపాలకులు. వాళ్ళిద్దరూ శూలాలిలా అడ్డు పెట్టుకుని ఉన్నారు. చాలా తొందర పని మీద వచ్చారేమో, ఏమిటి ఇంతమంది ఇలా వచ్చేస్తున్నారు ఆగండి 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 అంటున్నారు. నీ మోహం నీకు చెప్పడం, మళ్ళీ నువ్వు లోపలికి వెళ్ళడం, పరమశివుడికి చెప్పడం, ఆయన బయటికి రావడం సమయం లేదు, మేము వెళ్ళిపోవలసిందే అని ఆ శూలాలు పక్కకి తోసేశారు. ఆయన వాళ్ళని తోసేశారు, లోపలికి చొరబడిపోయి అందరూ నిలబడిపోయి శంకర శివ మహాదేవ పాహిమాం పాహిమాం అని అరిచారు. ఇప్పుడు ఉరే మీరు నా ద్వారపాలకుల్ని తోసేసి లోపలికి రావడం ఏమిట్రా? మీకు కష్టం ఉంటే ఆగండి, లోపలికి వచ్చి చెప్పాక బయటికి వస్తాను అని అనలేదుట. అని అనలేదని చెప్పడానికి ఒక చిన్న విశేషణం వేసేశారు. ఆర్తరక్షణ కళాసౌరంభులో శంభునిన్. ఆర్తితో వెళ్లి ప్రార్థన చేసినటువంటి వాళ్ళ యొక్క కోరిక తీర్చడం తప్ప అయ్యో వీళ్ళిలా రావచ్చా అని చూడడము తెలియనటువంటి కరుణాంతరంగుడైన పరమేశ్వరుడు ఎవరున్నాడో ఆయన గబగబా బయలుదేరి వచ్చి నించుని, అయ్యో బిడ్డలారా ఎందుకర్రా ఇలా పరిగెత్తుకొచ్చారు, ఏమైంది, ఏం కష్టం వచ్చింది మీకు అని అడిగారట. అడిగితే వాళ్ళన్నారు, వచ్చిన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళండి, అడిగిన ఆయనంత అమాయకులు కారు. చిత్రం ఏమిటంటే లోకంలో బిడ్డన్ని పెంచి పెద్ద చేసేటప్పుడు తండ్రి చాలా గడుసుగా ఉన్నాను నేను, నాకు అన్నీ తెలుసు, వీడికి ఏం తెలియవనుకుంటాడు. అందుకే ఒక వయస్సు వచ్చిన తరువాత పుత్రమిత్రవదాచరేత్ అంది లోకం. పుత్రుడితో మాట్లాడేటప్పుడు, పుత్రుడితో ప్రవర్తించేటప్పుడు వాడు ఇంకా నీ కొడుకు, వాడికి ఏం తెలియదని నువ్వు అనుకుని మాట్లాడకు. ఈశ్వరుడిచ్చిన ఒక మిత్రుడన్న భావనతో ప్రవర్తించు. ఎందుచేత అంటే మనం చూస్తూ ఉంటాం లోకంలో, ఏ తల్లి తండ్రి తమ చెమటోర్చి పెంచి పెద్ద చేశారో ఆ తల్లి తండ్రి చూడకుండా భార్యకు పట్టుకెళ్ళి బోనస్ ప్యాకెట్ ఇచ్చే ప్రబుద్ధులు ఎందరో లోకంలో. ఒకవేళ తండ్రి గారు పొరపాటున అదే టైంలో నాన్న ఇవాళ శివరాత్రి కదా అనేదో చెప్పబోయి తెర తీశాడనుకోండి, ఇలా 1000 రూపాయల కాగితాలు లెక్కెట్టుకుంటూ ఉంటుంది కోడలు. ఈ కొడుకు నాన్నగారు వచ్చారంటే దొంగాడు వచ్చాడు అన్నట్టు. అంటే ఆవిడ గబగబాను రండి మామయ్య గారు రండి అని ఎంతో గౌరవంగా డబ్బు వీరువాలో పెట్టుకుంటుంది. పెట్టుకున్న తర్వాత ఈ వెర్రైన పాపం, ఏంట్రా నాన్న ఏమైనా బోనస్ వచ్చిందా అంటాడు. లేదు నాన్నగారండి మీకు ఒంట్లో బాగోలేదన్నారు కదా, హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి మా స్నేహితుడి దగ్గర పట్టుకొచ్చానంటాడు వీడు. ఆయనకి తెలియదని మీరు అనుకుంటున్నారా? మార్నింగ్ వాక్లో ఆ కొడుకు కొలీగు చెప్పాడు, బోనస్ వస్తోందండి మాకు అని. కొడుకు ఈ మాట అంటే నువ్వు అబద్ధం ఆడుతున్నావు తండ్రి అండవు. వాడు చూడకుండా ఓ మూలకెళ్ళి ఉత్తరీయంతో కళ్ళొత్తుకుంటాడు. ఇంత కష్టపడి పెంచి పెద్ద చేశాను, ఆ డబ్బు నీ తినేస్తానా, ఎందుకు అబద్ధం, నాన్నగారు బోనస్ వచ్చిందంటే నేను సంతోషించనా, ఇంతే లోకం అనుకుంటాడు. కానీ వదిలేస్తాడు అనుకుంటున్నారా కొడుకుని? వదలడు. ఇదే ధూర్తుడు బయటికి వచ్చి నాన్నగారండి ఏదో చెప్పాలనుకుంటున్నారు, మీరు చిన్నప్పటి నుంచి మాకు మంచి విషయాలు చెప్పేవాళ్ళు, ఇవాళ శివరాత్రి ఏమిటి ఏమైనా చెప్తారా చెప్పండి అంటాడు. ఏదో వినీష్ పాటించేసిన వాళ్ళగా.
అలా ఆయనకి తెలియదే అనుకుంటున్నారా? లోకంలో ఒక సామెత ఉంది, మూడో కంటి వాడికి తెలియకుండా చేసేశానంటుంటారు. మూడో కంటి వాడికి తెలియకుండా అని అనకూడదు. అసలు మూడో కంటి వాడికి తెలియకుండా మీరేమీ చేయలేరు. అవి సూర్య చంద్ర అగ్నిహోత్రముల నేత్రములు. ఆయన ఎప్పుడూ అన్నిటినీ చూస్తూనే ఉంటాడు. మూడో కంటి వాడికి తెలియకుండా మీరేమీ చెయ్యలేరు. మూడో కంటికి తెలియకుండా అంటే మీ రెండు కళ్ళు తప్పి ఇంకో కన్ను చూడకూడదు. అంటే అవతల వాళ్ళు ఓ కంటితో కూడా చూడకుండా పనిచేయమని చెప్పడానికి మూడో కంటికి కనపడకుండా అంటారు. అది మూడో కంటి వాడికి తెలియకుండా అయింది. మూడో కంటి వాడికి తెలియకుండా అనేటప్పటికీ మహాపాపమై కూర్చుంటుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, శంకరుడికి తెలియదని మీరు అనుకుంటున్నారా? వీళ్ళు చేసినవి ఆయనకు అన్నీ తెలుసున్న ఆయన పెద్దరికం ఏమిటంటే, ఇదిగో తండ్రి, ఆయన ఎప్పుడూ లోకాలకి తండ్రి. అందుకని ఆయన ఉదయం ఏం చేశారా, మీరు ఎందుకు పరిగెత్తుకొచ్చారా, ఎందుకులే అనేక క్షీరసాగర మథనం మీకు ఇచ్చిన పదవులు మీకు సరిపోలేదురా అని అడగడు. ఆయన అడగకుండా ఆయన ఎంత గమ్మత్తుగా అడిగాడంటే, ఏమన్నా ఇలా పరిగెత్తుకొచ్చారు ఎందుకు అన్నారు. వీళ్ళు ఏమనాలండి, అంత దారపాలకుల్ని తోసేసి లోపలికి వచ్చిన వాళ్ళు, అయ్యా ఆలాహలం వచ్చేస్తోందండి అనాలి. అలా అంటే మీరు ఎందుకు వెళ్ళారా పాల సముద్రం దగ్గరికి అంటాడేమోనని వీళ్ళందరూ స్తోత్రం మొదలెట్టారు. భూతేశ భూతాత్మ భూతభావన రూప దేవ మహాదేవ దేవ వంద్య, ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు, బంధమోక్షములకు ప్రభుడ నీవు, ఆర్త శరీరోడవ గురుడవు నిన్ను కోరి భజేతులు కుశలమతులు, శక్తియుతుడవీవు శబ్దయోనివీవు జగదంతరాత్మవీవు అని ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చెప్పమంటావు మహానుభావ? భూతాత్మ భూతేశ భూతభావన రూప దేవ మహాదేవ దేవ వంద్య. ఈశ్వర, అంతటా నిండిపోయిన వాడవు నువ్వు, నీకు తెలియందే ఉంటుంది. నువ్వు దేవతలందరి చేత నమస్కరింపబడేటటువంటి వాడివి. ఈ లోకములకెల్ల ఈశ్వరుడవు నీవు, బంధమోక్షములకు ప్రభవీవు. ఈ లోకములకంతటికీ ఈశ్వరుడవు నువ్వు. నీ ఆజ్ఞకి ఎదురు లేదు తండ్రి. బంధమైనా ఎవరే వస్తుంది, మోక్షమైనా ఎవరే వస్తుంది. బంధమోక్షములకు ప్రభుడవీవు, ఆర్త శరణ్యుండవగు గురుండవు ఎన్ను కోరి భజంతురు కుశలమతులు. రక్షణ కావాలనుకున్న వాళ్ళు కోరి 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 నీ పాదములను పట్టి నిన్ను స్తోత్రం చేస్తారు. నీ వలన తప్ప రక్షణ ఎక్కడి నుంచి కలుగుతుంది తండ్రి? ఇవాల్టి రోజున మాకు కూడా ఒక ఆపద వచ్చింది. నువ్వు శక్తియుతుడవీవు, నీకు ఈ లోకంలో సాధించలేదన్నది లేదు. ఎందుకని? ఆదిశక్తి నీ వామార్ధభాగమునందు చేరి ఉంది. శక్తియుతుడవీవు శబ్దయావు జగదంతరాత్మవీవు. ఈ జగత్తుకంతటికీ అంతరాత్మవి నువ్వే తండ్రి. ప్రాణమయ అఖిలమునకును, ఈ లోకమునకు ఎంత పెద్ద శరీరం ఉన్నా ఇంత ప్రాణిని ఎలా దాన్ని నిలబెడుతుందో, అలా ఎంత పెద్ద బ్రహ్మాండం ఉన్నట్టు కనపడుతున్నా దానికి నీవే ప్రాణమయ్యున్నావు. కాబట్టి ఈశ్వర, నీవు మమ్మల్ని రక్షించాలి. నువ్వు మా ఎదురుగుండా ఇవాళ సాకార రూపంలో ఇలా కనపడుతున్నావు, కానీ నిజంగా ఇదాని రూపం. అగ్ని ముఖము పరాపరాత్మకమాత్మ, కాలంబు గతి రత్నగర్భ పదము, శ్వసనంబు నీయుర్పురసన జలేషుండు దిశలు కర్ణంబులు దివల్లాభి, సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చదలశరము, సర్వోంషధులు వమచయము శల్యంబు లద్రులు మానసమృతకరుండు, చందములు ధాతువులు ధర్మసమితి హృదయము, ఆస్య పంచకముపనిషదాహ్వయంబు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయ్యొప్పు ఆద్యమగుచు అన్నారు వాళ్ళు. ఇప్పుడు ఈశ్వరుణ్ణి తత్వస్వరూపంగా చెప్పారు. ఈశ్వర, అగ్ని నీ ముఖం, నువ్వు అడుగు తీసి అడుగు వేస్తే కాలం, ఈ సమస్త బ్రహ్మాండమంతటా కూడా నీవే నుండి నిబిడీకృతమైపోయి ఉన్నావు. ఉదయగ్రావము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వార్ధి, ధరీద్వాంతము ధూపధూమము జలద్దీప ప్రభారాశి కౌముది, తారానివహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యతమై సీత గభస్తి బింబ శివలింగం బొప్పే ప్రాచీదిశన్ అంటాడు కాళహస్తీశ్వర మహాత్యంలో దూర్జటి. అలా అంతటా విడివిడీకృతమైపోయిన వాడివి తండ్రి నువ్వే. అటువంటి వాడివి మూడోర్తులకు ముడులోకములకు ముడు కాలములకు మూలమగుచు, భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మణగని విఫలమయ్యన. ఒక గొప్ప విషయాన్ని చెప్తున్నారండి. మూడోర్తులకు ముడులోకములకు ముడు కాలములకు మూలమగుచు. ఈశ్వర, మూడుగా కనపడేటటువంటి మూడు మూర్తులు నువ్వే.
నీవే సృష్టికర్తగా బ్రహ్మగా ఉంటావు, స్థితికర్తగా విష్ణువుగా ఉంటావు, ప్రళయకర్తగా రుద్రుడిగా ఉంటావు. శ్రీ శివ అని రాస్తున్నప్పుడు అదే శ్రీరామ అన్న భావన కూడా ఉండాలి. అంతేగాని మేము శ్రీ శివ రాస్తున్నామంటే మేము రామకోట రాయలేకపోయామంటే నేను బెంగపెట్టుకోక్కర్లేదు. రామకోట రాస్తున్నప్పుడు శ్రీరామ అని రాయడమే శ్రీ శివ అని రాయడం కూడా అన్న అభేద బుద్ధి కలగాలి. అంతేకాని కనబడిన వాటన్నిటినీ భేదబుద్ధితో చూడకూడదు. అది కాబట్టి మూడు మూర్తులకు కములకు మూడు కాలములకు లగుచు, మూడు మూర్తులుగా కనపడేవాడినే నువ్వే. మూడు లోకములకు, పైన ఉండే లోకాలు భూలోకం, కింద లోకం, ఈ లోకాలుగా ఉండేవాడివి నువ్వే. మూడు కాలములకు, భూతకాలం వెళ్ళిపోయిన కాలం నువ్వే, రాబోయే కాలం నువ్వే, నడుస్తున్న కాలం నువ్వే. మూడు కాలములకు మూలరగుచు భేదమగుచు, ముందు భేదంలా మూడున్నట్టుగా కనబడతావు. ఎప్పుడు నీ అనుగ్రహం కలిగిందో, ఎప్పుడు నీ పాలనేత్రానుగ్రహం కలిగిందో, అజ్ఞానము మాకు కలిగిందో ఆనాడు భేదమగుచు తుది కభేదమయ్యొప్పాడు. ఆఖరికి ఉన్నదొక్కటే, ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే నిశ్శంకధైర్వృషభకేతన మల్లినాథ. ఉన్న ఒక్క పదార్థమే ఇన్నిగా ప్రకాశిస్తోందనేటటువంటి జ్ఞానం నాకు కలిగించేటటువంటి ఓ ఈశ్వర నీకు నమస్కారం. సకల ప్రపంచమునకు గురుభర నిర్వాహకుడవగుట చేసి నిరిచనదోరం. ఓ తండ్రి, ఈ సమస్త ప్రపంచం కూడా నీ కడుపులో ఉంది. అటువంటి వాడవైనటువంటి నేను ఇక్కడ ఉన్నటువంటి చతుర్ముఖ బ్రహ్మగారైనా, నాలుగు ముఖాలున్నవాడైనా స్తోత్రం చెయ్యడం సాధ్యం అవుతుందా? నిన్ను స్తోత్రం చెయ్యలేరు. మరి ఎందుకు వచ్చారు మీరందరూ అంటావేమో. బాహుశక్తిన్ సురాసురుల్సని అప్పాలవెల్లి మదింప హాలాహలంబుచే ఏరి కలంబమై భువనంబు కోలాహలంబు చేసే చిచ్చులాదనుకొని ప్రాణి సందోహం బ్రతికింపవే దయదలింపగనీశ్వరా అన్నారు. అయ్యా, నువ్వు మాలో పంచభూతములుగా నువ్వే ఉంటే, నువ్వే మాలో శక్తిగా ఉంటే మేమేం చేశాం? నువ్విచ్చిన ఆయుర్దాయం చాలదని, నువ్విచ్చిన పదవులు సరిపోవని, చిరంజీవిత్వాన్ని పొందాలని భుజశక్తిని, బాహుబలాన్ని నమ్ముకుని పాలసముద్రంలో మందర పర్వతాన్ని పెట్టి చిలికాం. అమృతం పుడుతుందని ఆశపడ్డాం. అమృతం పుట్టలేదు, మొదట హాలాహలం పుట్టింది. అది చిచ్చు, అగ్నిహోత్రం. అది వచ్చేస్తోంది వెనకాతల తరువుకుంటూ. ఈశ్వరా, ఈ లోకములకన్నిటికీ పెద్దవాడివి కదా, ఈశ్వరుడివి కదా, నీ మాట ఏది మాత్రం కాదనగలదు. అందుకని మీరు దాన్ని పుచ్చేసుకోండి అన్నారు. చేసుకుని చిచ్చులాగమంగొని నువ్వు పుచ్చేసుకుంటే ప్రాణి సందోహమున్ బ్రతికింపవే. ఈ ప్రాణి సందోహాలన్నింటినీ నువ్వు బతికించు. దయదోరింపగనీశ్వరా, మా మీద దయని కృపచేయి. ఎందుకు తాగాలి అని అడగద్దు. మా మీద దయతో నిర్హేతుక కృప. దానికి ఎందుకు కారణం ఉండక్కర్లేదు. మేము తప్పు చేయడమే కారణం. ఇదొక చమత్కారమైన మాట సుమండి శాస్త్రంలో. ఒక ఆయన అడిగాడు అమ్మవారిని, ఒక చమత్కారమైన మాట అడిగాడు. నేను అన్నీ పొందడానికి పూర్ణుడనైతే, అన్నీ పొందడానికి అర్హుడనైతే నీ దయ వర్షించడానికి అవకాశం ఎక్కడుందమ్మా? ఏమీ లేనిటువంటి చెడు ప్రవర్తన ఉన్నవాణ్ణి నేను కాబట్టే నా మీద దయ వర్షించి నన్ను బాగు చేసుకో అన్నాడు. ఇదో చమత్కార ధోరణి. మీకు శరణాగతి ఎందు రెండు ప్రకాశిస్తాయండి. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోలేని స్థితి, ఉద్ధరించగలిగిన ఈశ్వరుడు యొక్క దయ ఏకకాలమునందు ప్రకాశిస్తాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు తమ తప్పొప్పుకుని శరణాగతి చేస్తున్నారు. ఈశ్వరా, దయచూడు, మమ్మల్ని రక్షించు, మేము పొరపాటే చేశాం, అందుకే నేను అంటలేదు వాళ్ళు. బాహుశక్తిన్, ఈ బాహువులకున్న శక్తి నమ్ముకుని వెళ్ళాం, మాకు పరాభవం జరిగింది. కాబట్టి శంకర, లంపట మోహోడిపను సంపద కృపచేయ జయము సంపాదింపన్ సంపడి వారి వధింపను సొంపారగదికి చెల్లు సోమార్థధరా. ఏమి పద్యాలండి, అమృత గుళికలు.
వాళ్ళు అన్నారు, లంపట మొయివారింపను సంపద కృపచేయ జయము సంపాదింపన్. మనం చూడండి ఓ మాట అంటుంటాం, ఏమండే ఆ శివరాత్రి నాడు పూజకి రాలేదేమండి అన్నాం అనుకో, ఏం చెప్పమంటారు లంపటం. ఇంట్లో ఆ రోజునే మనవడికి స్పెషల్ క్లాసు. ఏం చేస్తాను, కొడుకు కోడలు ఊరు వెళ్తున్నాం, ఏదో శ్రీశైలం వెళ్తున్నాం, అత్తయ్య గారు మీరు చూసుకోండి అని వెళ్ళారు. ఆ పిల్లాడికి వేళ పట్టున ఏదో నాయన టిఫిన్ కాఫీ పెట్టాలి కదా, రాలేకపోయినా చాలా బాగుందని చెప్పుకుంటున్నారు, నేనేం చేయను, ఏమనుకోకేం రాలేదని అంటే. నేను అనుకోవడం ఎందుకు, మీరు రాకపోతే నేను ఎందుకండి అనుకోవడం. అలా లంపటము నివారింపను, లంపటం అంటే సంసారమే. ఎన్ని కోట్ల జన్మలెత్తాము, ఎన్ని కోట్ల జన్మలెత్తినా దిక్కుమాల సంసారం ఆ జన్మకి ఆ జన్మకి అది ఫ్రెష్. చక్క భార్య పిల్లలు, పందికి లేనేమిటి, దానికి ఉన్నాయి భార్య పిల్లలు. ఆఖరికి తేనెటీగలకి లేనేమిటి, వాటికి ఉన్నాయి మగ తేనెటీగలు, గుడ్లు, పిల్లలు. ప్రపంచంలో సంసారం లేనిదే ఉందండి. అసలు ఈ జేబు పెట్టుకోవడం అన్న అలవాటు మనకి ఎక్కడితో తెలుసా అండి. మనకి ప్రారంభం పాపం చేస్తూ ఉండడం, మూటట్టుకుని పెడుతూ ఉండడం, ఆ మూట పట్టుకుని వెళ్ళడం అలవాటు. ఓ జేబు పెట్టుకుని అందులో పెట్టుకోవడానికి అది కూడా అలవాటు. అందుకే జేబులు పెట్టించుకోవడం అందుకే వచ్చిందిలో ఉంది. అందుకే పూర్వం వైదిక సంస్కారంలో జేబులున్న ఉండే ఒక ఉత్తరీయం వేసుకుని బొడ్డును దోపుకోవడమే, జేబులు లేవు. ఇప్పుడు చొక్కాలు వచ్చాక జేబులు వచ్చాయి అంటే పాపాలు బాగా పెరుగుతున్నాయని గుర్తు. లాల్చీకి నాకు జేబుందిలేండి, మిమ్మల్ని అనక్కర్లేదు. కాబట్టి లంపటము నివారింపను, సంసార నిర్మూలనం అంటే ఒకటి గుర్తు పెట్టుకోండి. అంటే ఏమండి సంసారం ఉండకూడదని భార్య పిల్లల్ని చంపేవతల పారేయమని కాదు. సంసారాన్ని వదిలిపెట్టడం అంటే సంసారముందు మీరు ఉండాలి. చక్కగా అన్నిటికీ కూడా ఈశ్వరుడి యొక్క కారుణ్యమును చూడగలిగినటువంటి పెద్ద మనస్సు ఏర్పరచుకోవాలి. ఒక కష్టం వచ్చిందనుకోండి, ఓ కష్టం వస్తే ఈశ్వరుడు ఎందుకు ఈ కష్టం ఇచ్చాడో, నేను ఎంత పెద్ద పాపం చేశానో అంత ఫలితాన్ని అనుభవించలేనని ఇంత చిన్న కష్టంతో ఈశ్వరుడు దాన్ని తొలగించేశాడు. నేను బాగా కష్టపడి ఉపన్యాసం చెప్పనేమో అని కంఠం బాగా నలిగిపోతే, నలిగిపోయిన కంఠంలోచి మాట మాట్లాడడానికి డొక్కల నుంచి ఊపిరి లాగి లాగి మాట్లాడితే, ఒంటికి చెమట పడితే, నా చేత బాగా తపస్సు చేయించడానికే నా కంఠం నలిగిపోయేటట్టుగా ఈశ్వరుడు చేశాడు అని మీరు అనుకున్నారనుకోండి, అది భక్తి. అంతేగాని నేను శివపురాణం చెప్తే నా కంఠం పోవడం ఏంటండి, ఉంచద్దా శివుడు అనకూడదు.